నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఆహ్, బెండకాయ ఉల్లి కారం చేస్తున్నానండి. అందులో కొత్తిమీర గూడా ఏస్తున్నాను. చాలా బాగుంటది. చిన్న టమాటో ఒకటి. ఇప్పుడైతే కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నానండి. అది కాస్త కమ్మగా ఉండేందుకు పచ్చి కొబ్బరండి. ఇది అన్నీ కలిపి ఒక్క స్పూన్ ఆయిల్‌లో వేయించుకుందాం ఇప్పుడు. హాఫ్ స్పూను జీరా ఏశాను. ఒక కప్పు ఆనియన్ అంటే పెద్ద ఉల్లిపాయ, కాస్త కొత్తిమీర అంతా మీకు చూపిస్తున్నాను గదండీ! అట్లాగే చూడండి. ఆ తర్వాత ఇది కాస్త కలిపేసుకొని, ఒక టమాటా చిన్న టమాటాని కట్ జేసుకొని, అది గూడా ఏసి అందులోనే వేయించేసుకుందాం. వేయించేసుకొని ఎక్కువ వేయించబడలేదండి ఇది. కాస్త మగ్గితే చాలంతే. తర్వాత ఈ చిన్న టమాటా గూడాను అందులో ఏసి వేయించేసుకుందాం. మూత పెట్టుకొని 1, 2 సార్లు సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం బాగా వేగుతుంది. మనకి పైపైన వేగేదానికన్నా మొత్తం వేగుద్ది గాబట్టి చాలా టేస్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఇది అంతా తీసి మనం ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకుందామండి. ఇంకా కారం ఎయలేదు అనుకుంటారేమో! ఇప్పుడు మళ్ళా నేను మిరపకాయలు గూడా వేయిస్తాను చూడండి. ఇది 2 సార్లు అటు ఇటు కలుపుకుంటూ మూత పెడతాను. ఇప్పుడైతే మనకు రుచికి తగినంత ఉప్పు గూడా తీసుకొని అందులో పావు స్పూను కాదండి 2 చిటికెలు పసుపు మాత్రమే వేసి అందులో అది గూడా వేసి వేయించేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. ఈ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత అంటే కాస్త వేగింది గదండీ ఆయిల్‌లో. చాలా బాగుంటది పచ్చివాసన లేకుండా. ఇప్పుడు ఆయిలు ఒక 2 స్పూన్‌లేసుకుందాం. నేను అయితే క్వాంటిటీ ఇప్పుడు మిరపకాయలు చూడండి 6 ఏడో ఏశాను. 7 మిరపకాయలేశాను. ఇవి కాస్త వేగాక ఇవి గూడా పచ్చివాసన లేకుండా వేసుకుందాము. ఇప్పుడు వేయించి పెట్టుకున్న దాంట్లో ఒక 5, 6 రెబ్బలు గార్లిక్ గూడా వేశానండి. ఇందులో మసాలాలు ఏముండవండి. మామూలుగా చాలా రిచ్‌గా ఉంటది ఫుడ్డు. కాకపోతే కాస్త ఆయిలు. అప్పుడప్పుడు తినాలి గదండీ! అందుకని. ఒక్క కూర చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా యేసుకొని తినొచ్చండి. 4, 5 కూరలు తినేవాళ్ళైతే ఇంత ఆయిల్ వాడొద్దు. ఇప్పుడైతే నేను ఈ ఆయిల్‌లో అంటే 1:30 స్పూన్ ఆయిలేసాను గదండీ! అందులో 200 గ్రామ్స్ బెండకాయలు మీ ఇష్టం వచ్చిన షేప్‌లో కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి గూడాను కాస్త మగ్గేదాకా మూత పెట్టేసుకొని అంటే క్యాప్ పెట్టేసేసుకొని ఒక 2, 3 సార్లు కలుపుతా సన్న మంట మీద అంటే సిమ్‌లో పెట్టుకొని వేయించుకుందాం. కొంచెం కరివేపాకు గూడా వేశాను. ఇప్పుడు ఇదంతాను సిమ్‌లో పెట్టి వేయించేసేసుకొని అంటే లిడ్ పెట్టుకోవాలండి. అప్పుడైతే మనకి లోపల దాకా వేగుద్ది గాబట్టి కర్రీ బాగుంటది. ఈ కర్రీని ఇది నేను స్పైసెస్ అంటే మిరపకాయలు తక్కువేశాను గదండీ! మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి, మీరు కాస్త కారం ఏసుకోండి. ఇంకొక 2, 3 మిరపకాయలు, ఎండు మిరపకాయలు గూడా వేసుకొని వేయించుకోండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, ఆ తర్వాత జొన్న రొట్టెల్లోకి ప్రతి దాంట్లోకి బావుంటదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. నేను కొంచెమే మీకు చూపిస్తున్నాను. కానీ నేను అప్పుడప్పుడు హాఫ్ కేజీకి చేస్తానండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఎక్కువ గూడా కలుపుకొని తినొచ్చు కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇది మసాలా అనుకుంటారేమో ఓన్లీ ఉల్లిపాయ కారం గాబట్టి ఎక్కువ అనిపిస్తుందండి. ఇప్పుడు ఆయిల్‌లోనే బెండకాయలు వేగిపోయాయి గదా! ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న ఈ మనం ముందే వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ఆనియన్, గార్లిక్ అన్నీ కలిపి వేసేసుకొని 2, 3 సార్లు కలిపి సిమ్‌లోనే పెట్టుకొని కలర్ చూడండి చేంజ్ అయింది. ఆయిల్ గూడా పెద్దగా కనిపించట్లేదు గదా! లైక్ చేసి కామెంట్ పెట్టండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను.